హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను అరటికాయ చిప్స్ చేస్తున్నాను. అరటికాయతో కూర, లేకపోతే వడలు, లేకపోతే పిండి మిరియం, సాంబార్లో ముక్కలు, ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు. అవియల్లో అట్లా. ఈరోజైతే నేను అరటికాయ చిప్స్ చేస్తున్నాను. ఎప్పుడు కూర కానీ ఫ్రై కానీ చేస్తూ ఉంటాను. ఈరోజు ఎందుకో ఇలా క్రిస్పీగా చేద్దామని చెప్పేసి అరటికాయలు 3 అరటికాయలు ఉన్నాయి, అవి తీసేసుకున్నాను. నేను ఒక అరటికాయ ఆల్రెడీ వేసేసాను అనమాట. అప్పుడు గుర్తొచ్చింది ఈ వీడియో తీసుకుంటే బాగున్నాయి అనేసి. ఆయిల్ బాగా వేగిన తర్వాత దాంట్లో పసుపు వేసాను. అరటికాయ ఇలా తరిగేసి నేనైతే వాటర్లోకి తడుపుకొని, ఎందుకంటే అక్కడే తరిగేస్తూ ఉంటాను కాబట్టి తరిగేసి వేసేసాను. అది వేగుతూ ఉంది, ఇంకొక కట్ చేసుకుంటున్నాను. అట్లా చేసేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే వాటర్లోకి తరిగి మళ్ళీ కాసేపు అట్లా టైం లేకుండా చకచక చేసేయాలన్నమాట. కిచెన్లో ఉంటే ఒక 1 అవర్లో వంట అయిపోయింది అన్నట్టు అన్నీ ఆఫ్ చేసేసి మూతలు పెట్టేసి వచ్చేసి హాల్లో కూర్చోవాలి. అట్లా అన్నమాట. నాకు కొంచెం పచ్చగా అన్నట్టు, కొంచెం తగ్గినట్టు అనిపించి కొంచెం పసుపు ఇంకొంచెం వేసాను. మంచిగా వేగుతాయి, పచ్చగా ఉంటాయి అన్నమాట, మనకు బయట కొన్నట్టు చిప్స్. అందుకని అది ఆయిల్లో వేసేస్తేనే చిప్స్ కలర్ మంచిగా వస్తుంది. మామూలుగా వేసుకున్నాం అనుకోండి తెల్లగా చుట్టూ నల్లగా ఉంటుందన్నమాట. నేను ఎక్కువ పీచు అయితే తీయలేదు, నార్మల్గా తీసాను అంతే. పీలర్ తోటి నార్మల్గా చివ్వాను. మామూలుగా గ్రీన్ కలర్ది అంతా తీసేసామనుకోండి మంచిగా ఇంకా బాగా వస్తాయి. ఆ లేయర్ కూడా బ్లాక్ లేకుండా కనిపిస్తుంది అనమాట, నీట్గా వస్తాయి. కానీ అంతా తీసేసి ఎందుకులే అని చెప్పి మన ఇంట్లో చేసుకొని తినడానికి కదా అనేసి ఇలాగే చేశానన్నమాట. ఒక కాయ అయితే తీసేస్తూ ఉన్నాను. ఒక కాయ తరగడం, బానట్లో వేయడం, అవి వేగిపోయిన తర్వాత ఈ లోపల ఇంకో కాయ తరుక్కోవడం, అలా అన్నమాట. చూసారా మంచిగా ఫ్రై అయ్యాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా 2 డేస్ ఇంకొంచెం క్రిస్పీగా వచ్చేస్తే 2 డేస్ అయినా ఉంటాయన్నమాట. నేనైతే 3 అరటికాయలే కదా మా ఇంట్లో. ఈరోజు అన్నంలోకి సాయంత్రం స్నాక్స్గా అయిపోయాయి. ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి స్నాక్ ఐటెం తింటే బాగుంటుంది కదా, అట్లాంటప్పుడు కూడా ఇలా పిల్లలకి చేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు. అరటికాయ అనేది చాలా మంచిది కదా, మంచి కూర కాబట్టి. మా ఇంట్లో ఎవ్రీ టైం సూపర్ మార్కెట్కి వెళ్ళినా అరటికాయలు మటుకు కంపల్సరీ ఉంటాయన్నమాట. ఒక 2 3 అట్లా, ఒక 4 అట్లా తెచ్చేస్తూ ఉంటారు. వీటిల్ని ఒకరోజు అయితే 2 ఫ్రై చేస్తాను, ఒకరోజు కూరలా చేస్తాను, ఒకరోజు ఇలా చిప్స్లా చేస్తూ ఉంటాను. అవి ఎక్కువ 1 వీక్ అయినా 10 డేస్ అయినా పాడవకుండా ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. చూసారా మళ్ళీ ఇంకొక కాయ తరిగాను కదా, అది వేసేసాను. అవి తీసేసాక చాలా క్రిస్పీగా ఉన్నాయి చూశాను. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను అనమాట. మరీ హై అయితే పెట్టక్కర్లేదు, మరీ లోలో అక్కర్లేదు. మీడియంగా పెట్టేసి ఫ్రై చేసేసుకోవచ్చు. ముందు తీసిన దాంట్లో ఉప్పు కారం వేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం తడిగా అంటే ఆయిల్ అక్కడక్కడ ఉంటుంది కాబట్టి మనం ఉప్పు కారం వేసేస్తే బాగా పట్టుకుంటుంది. మంచిగా డ్రై అయ్యేదాకా ఉంచామనుకోండి ఉప్పు కారం కింద ఉంటుంది, ఓన్లీ చిప్స్ మట్టుకే చప్పగా ఉంటాయి. అందుకని వేసేసి ఒకసారి బాగా ఉప్పు కారం వేసేసి బాగా టాస్ చేసేస్తే, చూసారా అలా చేసేసామనుకోండి బాగా పట్టేస్తాయి వాటికి. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఉప్పు కారం చిటికెడు చక్కెర కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. చక్కెర తీపి కోసం కాదు, అది ఒక ఫ్లేవర్ కోసమే లెక్క అన్నమాట. క్రిస్పీగా ఉంటాయి వేస్తే, అందుకని అది మంచిగా కారం పట్టింది కదా దానికి, అందుకని తీసుకొని చూపిస్తున్నాను. కొన్ని అయితే మంచిగా కారంగా బాగున్నాయి అన్నమాట. అలా చేస్తూనే కొంచెం ఒక హాఫ్ కాయ అయిపోయాయి. యాక్చువల్గా వంట చేసేటప్పుడు ఎప్పుడు తినను, ఈరోజు చాలా టేస్టీగా అనిపించాయి, కొంచెం తిన్నాను. చూసారా ఎంతో కరకరలాడే చిప్స్ రెడీ అయిపోయాయి. ఈజీగానే ఇంట్లో మనం స్నాక్ ఐటెం చేసుకోవచ్చు. ఇలా ఒక రసం కానీ లేకపోతే మజ్జిగ చారు కానీ ఇట్లా చేసుకున్నప్పుడు ఇది అరటికాయ ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, ఈ మాదిరి చిప్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.